హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటానో అనేది వీడియో అయితే తీస్తున్నానండి. ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వెళ్ళినప్పుడు అయితే మా అక్క కూడా వస్తుందన్నమాట. ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారన్నా అయితే ఇంటికి వచ్చేలోపు ఒక్కసారన్నా అయితే షాపింగ్కి వెళ్తామండి. నేను మా అమ్మ మా అక్క అయితే వెళ్తున్నాం. బయటికి అలా అలా తిరిగేసైనా వస్తాము. నేను మా అక్క ఇంకా టైంపాస్ కాకపోతే అట్లా షాపింగ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా నైటీస్ కుట్టించుకుందామని మా ఊరు సైడ్ అయితే నేను కుట్టించుకుంటా అండి. బాగా కుడతారు. అట్లే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినడం అయితే అలవాటు అండి మాకు. వచ్చేటప్పుడు ఇంకా షాపింగ్ అంతా చేసుకొని స్టిచ్చింగ్కి మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసి వచ్చినామండి. నైటీస్ మా సైడ్ బాగా కుడతారనమాట. అందుకే మెజర్మెంట్స్ ఇచ్చేసి వచ్చేటప్పుడు అయితే ఇంకా పానీపూరి, ఇంకా పిల్లలకు వడలు అలాంటివి, ఇంకా నేను కూడా ఓలిగా అంటారు మా సైడు అనమాట. నేను అదైతే తింటున్నా. పాలకోవా ఓలిగా అండి తిన్నా కూడా చాలా బాగున్నాయి. మా సైడు చాలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా పానీపూరి, పిల్లలకు వడలు అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళినాము. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేను లచ్చక్క టీవీ వాళ్ళదైతే కొద్దిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లత అయితే ఇంటి నుంచి పారిపోతుంది కదా అని పెట్టినారు కదా వాళ్ళు. అయితే లత అయితే వెళ్ళిపోయినట్టు యాక్టింగ్ చేసింది. ఎవరో వీడియో తీస్తున్నారు. అసలు ఎంత బాగా తీస్తారో, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనే ఇది లేకోకుండా ఒక రైల్వే స్టేషన్లో అయితే ఒక వీడియో తీస్తున్నారండి. లత ఊరికి వెళ్ళిపోతున్నట్టు యాక్టింగ్ చేసి వాళ్ళ ఆయనేమో బంగపోతున్నట్టు, కాలు పట్టుకున్నట్టు, పిల్లల్ని వదిలి వెళ్ళకు, ఏమున్నా ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం అనే పెద్ద ఇదితో రాధాంతంగా రైల్వే స్టేషన్లో అయితే మాట్లాడుతున్నారు. వీళ్ళైతే టూ మచ్గా వీడియోలు ఇస్తున్నారు. ఏందో అర్థం కాదు. ఒకసారి ఏమో గొడవ పడుతున్నట్టు, ఒకసారి పిల్లలు తప్పిపోయినట్టు, ఒకసారి బంగారు తప్పిపోయినట్టు మస్తు యాక్టింగ్ చేస్తున్నారు. లత ఇంకా ప్రెగ్నెంట్ అని అదేమి ఆమె డెలివరీ బాలింతాన్ని కూడా చూడకుండా అయితే ఆమె అయితే తిరుగుతుంది. రైల్వే స్టేషన్లో ఎవరు లేదు, అత్తారింట్లో దారిలో రైల్వే స్టేషన్ కొన్నట్టు వీళ్ళు కూడా కొన్నట్టున్నారు. ఆ రైల్వే స్టేషన్లో ఒక్క పిట్ట అంటే ఒక్క పిట్ట లేరు. వీళ్ళే వీడియో తీసుకుంటా ఉన్నారు. మరి ఎక్కడనో పొద్దుటూరులోనో, ఎరుగుంట్లనో, కడపలో తీసుకున్నారు. వాళ్ళైతే పొద్దుటూరులో అయితే అంత ఉండదు అనుకుంటున్నా. వాళ్ళు ఉండేది పొద్దుటూరు కదా. ఆ రైల్వే స్టేషన్ అంత పెద్దది కాదనుకుంటున్నాను నేనైతే వెళ్ళినా కాబట్టి ఒకసారి. టీవీ వాళ్ళనే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా కొద్దిగా సపోర్ట్ ఇవ్వచ్చు కదండి. ఇలాంటి వాళ్ళను అసలు ఎట్లా తీసిన వీడియోస్ వాళ్ళకి వెళ్తాయి అనే ధీమాతో పిచ్చిగా వీడియోస్ అయితే తీస్తూ ఉంటారు. ఒకరోజు ఇద్దరు ట్విన్స్ అని చెప్తారు, ఒక పాపనే పుట్టిందంటారు. అబ్బో ఏందో వీళ్ళ టార్చర్ అర్థం కాదు సోషల్ మీడియాలో. ఇలాంటి వీడియోలు ఎంత బాగా తీస్తారో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ అండి.